హలో! హాయ్ అండి. నేనైతే గ్యాసొచ్చిందని అన్నారు. మా వోళ్ళు పాపం వారం నుంచి పొయ్యి మీద వండుతుంటే చూడలేక గ్యాసయితే బుక్ చేసినాను. బుక్ చేస్తే అది వచ్చిందంటే నేను నా టయానికి అదే టయానికి నేను గూడా అన్నం పెట్టినాను గ్యాస్ మీద. అన్నం పెట్టి మా వోళ్ళు ఇద్దరున్నారు గదా ఇంట్లో అని చూడండిరా నేను పొయ్యొస్తానంటే మా వోళ్ళు తలకాయ తీసిండ్రు. భలే కోపమొచ్చింది. కొడదామన్నంత కోపమొచ్చింది. చిన్న పిల్లలేం గాదు గదా! ఒరేయ్! చూసుకోండిరా అని చెప్తే ఇద్దరు కలిసి అన్నం మాడిచి పెట్టిండ్రు. వాళ్ళైతే పాపం గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాం. కట్టెలు ఏడ మోస్తదిలే అని చూడలేక నేను బుక్ చేసి సర్లే అని చేస్తే వీళ్ళు అదే టయానికి ఆ గ్యాస్ వచ్చేసరికి ఆడికి పోయేసరికి నా దరిద్రం అప్పుడే పెట్టినాను అన్నము పొయ్యి మీద గ్యాస్ మీద. చూడండిరా అని చెప్పిపోయినాను. చూస్తారులే అన్నాను. ఆడికి మంట తగ్గియండిరా నేను తొందరగా వస్తానంటే మా అమ్మాయి సర్లేమ్మా నేను చేస్తా గాని నువ్వు పో అనిన్నది. గ్యాస్ అయినా ఏడపోతాడో పోతే మళ్ళీ వారం దాకా రాడు అనే కంగారుతో గబగబా వెళ్ళిపోయాను. నేను వచ్చేసరికి ఇద్దరు కలిసి అన్నమైతే నల్లగా మడిచిండ్రు. నాకైతే చాలా బాగా అనిపించింది. అంత అన్నం మొత్తం పడేయాలా ఇప్పుడు అనిపించింది. ఒక్కొక్క పూట అన్నం లేక ఎంతమంది ఎంత అల్లాడుతామో అట్టాడిది అన్నం పడేయాలంటే భలే బాధ అనిపిస్తది. వాళ్ళొక అసలు చెప్తే నాకైతే భలే ఇద్దరిని అట్లే కొడదామన్నంత కోపమొచ్చింది. కానీ పిల్లలు గదా! సర్లే తప్పు జరుగుతూనే ఉంటదని ఇంకేం అనలేదు. ఏం అనలేక సైలెంట్ అయిపోయినాను. ఇంకేం చేస్తావు చూడండి నల్లగా మాడిపోయింది. అట్ట చేసిండ్రు మా వోళ్ళు. ఎంత నల్లగా మాడిచ్చిర్రు చూడండి అన్నమైతే. అంత అన్నము పడేయాలంటే నాకైతే చాలా బాధ అనిపించింది. మా యమ్మీకైతే అస్సలు తెలియలేదు. ఒక పూట అన్నం లేకపోతే ఎంత అల్లాడిపోతాం అసలకి. ఒక్కొక్క పూట లేక గడిపిన రోజులు గూడా ఉన్నాయి. అట్టాడిది ఏందో పిల్లలకి మనం చెప్తే అర్థం గాదు. వాళ్ళ దాకా వచ్చేసరికి అది తెలిసిపోతది అని మనం ఎంత చెప్పు, మనం ఎంత అరుసు, ఎంత కేకలెయ్యి వాళ్ళకి అస్సలు ఏం అర్థం గాదు. ఎందుకంటే బాధ్యత, బరువు అనేది మనం మోస్తాం కాబట్టి వాళ్ళకి తెలీదు. కానీ చిన్నపిల్లలు కొంచెం తెలుసుకుంటే రేపు ఫ్యూచర్‌లో బావుంటది అని ఉంటున్నా. ఏం చేస్తావు? ఇద్దరు కలిసి పని చేసిండ్రు.